చిన్నమ్మ ఈ మన నువ్వు 365 వత్తులు కాల్చినావు కదా, చాలా మంది ఉసిరికాయ దీపాలు పెడుతున్నారు కదా, వాటి గురించి కూడా చెప్పవా నాకు? దీపం నేను కూడా పెట్టినమ్మా. ఎందుకు పెడతారు అవి? అవి పెట్టాలంట, మంచిదంట, అందుకోసం పెడతాం శివునికి. నాకు తెలిసి అయితే ఉసిరికాయలు తింటారు మంచిగా ఒగరొగరగా పుల్ల పుల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది, తింటాం. కానీ ఉసిరికాయలో కూడా దీపాలు పెడతారు అంటే చాలా విచిత్రం. అవునమ్మా, అందుకనే తీసుకొచ్చి పెట్టాను. పెట్టినవా? ఎన్ని పెట్టినావు? 2 పెట్టినా. 2 పెట్టినవా? అమ్మ నెయ్యితోనా నూనెతోనా? నెయ్యితోనేమ్మా. మరి ఇంటికాడ పూజ చేసినవా? ఇంటికాడ చేసిన, ఇంటికాడ కూడా పెట్టినా, ఈడికి కూడా తీసుకొచ్చాను. మరి పొద్దుగాల ఎన్ని గంటలకు లేచినావు? 5 గంటలకు లేచిన. చాలా పొద్దుగాలనే కూడా పెట్టాను, ఇంట్లో చేశాను. తులసి మాత దగ్గర కూడా పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈడ మొక్కుకున్నావు. వచ్చాను, ఈడ కూడా పెట్టాను. మరి ఉపాసం ఉన్నావా? ఏమన్నా చల్లబడి వచ్చినావా? ఉపవాసమే ఉన్నా, ప్రతి సోమవారం ఉంటాను. సోమవారం అయితే మన శివయ్యకు చాలా ఇష్టమైన రోజు అయ్యే కదా. అవునమ్మా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పటికైతే? మంచిగా అనిపిస్తుందా? మాకు ఎప్పుడు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికి మా ఆయన, నేను, మా పిల్లలు వస్తాం. పిల్లలు వస్తారు, ఈ రోజు లేరు వాళ్ళు, మేమిద్దరం వచ్చాం. చాలా సంతోషం. మరి మళ్ళీ మంచిగా మొక్కుకొని పోండి. మా ఆయన ఆరోగ్యంగా ఉండాలనే మొక్కుకుంటా ఎప్పుడు. బాబాయ్ ఆరోగ్యం మంచిగా ఉంటది సరేనా? ఎప్పటికి అత్తన్నావు కదా, శివుని ఆజ్ఞ ఉంటే అన్ని ఆజ్ఞలు ఉన్నట్టే. శివైన గుట్టదా? ఆయన ఆజ్ఞ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మా. మరి లోపలికి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాము. సరే మరి నేను పోయి అత్త మరి.